హాయ్ అండి ఈ రోజు వీడియోలో అయితే మీకు హ్యాండ్స్ కటింగ్ పూర్తి వివరంగా అయితే చెప్తానండి. మనకి లైనింగ్ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, నార్మల్ బ్లౌజ్కి అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు కొన్ని టిప్స్తో చెప్తాను. వీడియో అయితే మీరు ఎక్కడ క్లిప్ చేయకుండా చూసారంటే మీకు హ్యాండ్స్ కటింగ్ పూర్తి వివరంగా అర్థమవుతుందండి. మనము డబుల్ పోలింగ్ తోటి ఈ విధంగా పీస్ వేసుకున్నాక మళ్ళీ ఇంకొక మడత వేసుకుంటాము. ఈ విధంగా వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ అయితే వస్తుంది. అలాగే మనకి 4 పొరల మీద కూడా వస్తుందండి ఈ విధంగా వేసుకున్నప్పుడు. అయితే మనం ఈ మడత ఎంత వేసుకోవాలన్నది మీకు చెప్తానండి. మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని అయితే తెచ్చుకుని వేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్కి మనకి చంక రౌండ్ ఎంత ఉందో చూసుకుని ఆ చంక రౌండ్ ప్రకారం మనము హ్యాండ్స్ మడత అయితే వేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ నుంచి ఈ విధంగా టేప్తో అయితే మనము చంక రౌండ్ చూసుకోవాలండి. నాకైతే 11 ఇంచెస్ వచ్చింది. ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించుకోవాలి. నాకు 11 ఇంచెస్ వచ్చింది కాబట్టి 1 ఇంచ్ తగ్గించుకుంటే 10 ఇంచెస్కి ఈ విధంగా బ్లౌజ్ మడత అయితే వేసుకోవాలి. మీకు పన్నా సరిపోతే ఈ విధంగా 2 పొరలను అయితే కొద్దిగా మడత తగ్గించి వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా 10 ఇంచెస్కి అయితే మడత వేసుకోవాలి. మనకి 2 హ్యాండ్స్కి కలిపి ఈ విధంగా 4 పొరలు అయితే ఉంటుంది కదండి. 2 పొరలకి అయితే మనము ముక్కలు అదుక్కోవాలన్నమాట. మిగతా 2 అట్లకి అదుక్కోక్కలొద్దు, మనకి టైం కలిసి వస్తుంది ఈ విధంగా మడత వేసుకోవడం వల్ల. అలాగే మనకి ఇది ఎంత గ్యాప్ వచ్చిందో అంటే ఎంత ముక్కలు ఆడితే కూడా చూసుకోవాలి. చూసారు కదా, 3.5 ఇంచెస్ అండి. 3.5 ఇంచెస్ వెడల్పుతోటి అయితే నేను హ్యాండ్కి పొడవు సరిపడా 2 పీసులను అయితే అదుక్కోవాలండి. ఈ రకంగా హ్యాండ్స్ కటింగ్ చేస్తేనే. అయితే మనకి ఇది లైనింగ్కి మాత్రమే ఈ విధంగా కటింగ్ చేస్తే బాగుంటుందండి. సాదా బ్లౌజ్కి అయితే చేస్తే బాగోదు. ఈ విధంగా మీరు మడత పెట్టి సాదా బ్లౌజ్ కట్ చేసేలా ఉంటే 2 ఇంచెస్ గ్యాప్ వచ్చి ఈ విధంగా అయితేనే ఈ మడత వేసి సాదా బ్లౌజ్కి కటింగ్ చేయండి. ఈ విధంగా 3.5 ఇంచెస్ 4 ఇంచెస్ గ్యాప్ వచ్చేలాగా అయితే వద్దు. ఎందుకు వద్దో కూడా మీకు వచ్చి ప్రాబ్లం ఏంటో కూడా ఇప్పుడు చెప్తానండి. మనం కింద అయితే హ్యాండ్ మడత కోసము 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ని అయితే నేను ఈ విధంగా ఆది బ్లౌజ్ హ్యాండ్ని అయితే ఎక్కడ నుడతలు లేకుండా కరెక్ట్గా సాఫ్ట్గా చేసుకుని ఈ విధంగా వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకి హ్యాండ్ లూజ్ అవి మార్కింగ్ చేసుకోవడానికి బాగుంటుందండి. తర్వాత మనము హ్యాండ్ లూజు చంక లూజు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది మనకి కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి మనం చేసుకున్న మార్కింగ్ కంట కుట్టు కోసము 1/2 ఇంచ్కి అంటే మనం చేసుకున్న మార్కింగ్ కంటే 1/2 ఇంచ్కి పైకి ఈ విధంగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా ఆది బ్లౌజ్తో ఈక్వల్గా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్నాక పైన వైపు కూడా హ్యాండ్ పొడవు అలాగే కుట్టు కోసం 1/2 ఇంచు కలిపి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనము హ్యాండ్ రౌండ్ కూడా ఏ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చో చెప్తానండి. అలాగే మనకి నుడతలు లేకుండా ఈ విధంగా వేసుకుంటే కరెక్ట్గా చంక లూజు హ్యాండ్ లూజు బాగా తెలుస్తుందండి. తర్వాత మనము హ్యాండ్ పొడవుకైతే ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగాని చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు నుంచి చంక డౌన్ దాకా హ్యాండ్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, మనకి హ్యాండ్ మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ దాకా అతుకులు పడతాయండి. మనకు లూజ్ మార్కింగ్ కంట బయటకు వచ్చింది చూడండి. 1.5 ఇంచ్ దాకా ఇంచుమించు బయటకు వచ్చింది. అంటే మనం బ్లౌజు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి అతుకులు అయితే ఈ విధంగా కనపడతాయి అన్నమాట. అంటే లూజ్ మార్కింగ్ కంటే ఇంత కుట్టు మనకి బయటకు వచ్చింది కాబట్టి ఈ గ్యాప్ అంతా మనకి బ్లౌజ్ వేసుకున్నాక కూడా కనపడుతుందండి. అందుకనే మీరు సాదా బ్లౌజ్కి అయితే ఈ విధంగా కట్ చేయొద్దు. లైనింగ్ని అయితే ఈ విధంగా కట్ చేసినా మనకి అతుకులు లోపల వైపుకి వెళ్ళిపోతాయి కాబట్టి పర్లేదు. సాదా బ్లౌజ్కి అయితే మీరు కటింగ్ మార్చాలి. అది కూడా మీకు ఏ విధంగానో మడత మార్చి మళ్ళీ మార్కింగ్ వేసి చెప్తున్నానండి. చూసారు కదా, నేను ఈ విధంగా బ్లౌజ్ పీస్ని అయితే 4 మడతలు వేసుకున్నాం కదా 2 హ్యాండ్స్ కోసము. ఈ విధంగా వేసుకున్నాక దీని మీద అయితే మీకు హ్యాండ్ మార్కింగ్ చేసి ఈ విధంగా వేస్తే మీకు ఎలా వస్తుందో కూడా చెప్తానండి. చూసారు కదా, నేను ఆది బ్లౌజ్ హ్యాండ్స్ని ఇందాకట్లాగే సాఫ్ట్గా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా నుడతలు లేకుండా వేసుకుంటే మనకి చంక లూజు హ్యాండ్ లూజు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అదే కుట్ల కోసము 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవు దగ్గర కూడా హ్యాండ్ పొడవు అలాగే కుట్టు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కానీ మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత హ్యాండ్ పొడవుకి ఈ విధంగా ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. తర్వాత హ్యాండ్ పొడవు నుంచి చంక డౌన్ దాకా ఈ విధంగా కొద్దిగా డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్ చేసుకోవాలి. మనము మడత ఈ విధంగా వేసుకుని మార్కింగ్ చేసుకుంటే చూసారు కదా, మనకి చంక లూజు దాకా కూడా ఏ అతుకు లేదండి, కరెక్ట్గా సరిపోయింది. మనకి ఇది ఫిట్టింగ్ మార్కింగ్ ఉంటుంది కదా, హ్యాండ్ లూజ్ మార్కింగ్ దాకా కూడా లేదు. ముందు వేసుకున్న మడత అయితే మనకి 1.5 ఇంచ్ దాకా అతుకు ఆపడుతుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా. కానీ ఈ విధంగా వేసుకుంటే మనకు వచ్చిన అతుకు కొచ్చిల్లోకి పోతుంది అన్నమాట. దీనికైతే మీరు పీసులు బ్లౌజ్కి అంటే హ్యాండ్స్కి
చెరువైపు అంటే 2 హ్యాండ్స్కి కలిపి 4 ముక్కలను అయితే అతుక్కోవాల్సి ఉంటుంది. మీకు అతుక్కోవడానికి కొంచెం పని ఎక్కువైనా సరే మనకి సాదా బ్లౌజ్కి ఈ విధంగా వేసుకుంటే మనం అతుకున్న అతుకులు కొచ్చుల్లోకి వెళ్ళిపోతాయండి. వీటికి పీసులు కూడా మీరు ఏ షేప్లో ఎంతెంత ముక్కలు అతుక్కోవాలో చెప్తానండి. దీనికోసం మీరు సపరేట్గా పెద్ద పెద్ద ముక్కలు ఎత్తుకోవాల్సిన పని లేదు. మనకు బ్లౌజ్ కటింగ్లో ఈ విధంగా చిన్న చిన్న క్రాస్ ముక్కలు ఉంటాయి కదా, ఆ క్రాస్ ముక్కల్ని 4 ముక్కల్ని తీసుకుని ఒక్కొక్క హ్యాండ్స్కి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి కింద అలాగ 4 ముక్కల్ని కట్ చేసుకుని అతుక్కుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా 4 పీసులను అయితే తీసుకున్నాను. హ్యాండ్కి అయితే ఇటువైపు అతుక్కోవాలి. ఇవైతే కొంచెం క్రాస్గా ఉంటాయి కాబట్టి స్ట్రైట్గా ఉన్న వైపు హ్యాండ్కి అతుక్కోవాలి, క్రాస్గా ఉన్న వైపు అటు సైడ్కి వచ్చే విధంగా ఈ షేప్లో అయితే అతుక్కోవాలండి. మనకి ముందు వేసుకున్న మడతకైతే 3.5 ఇంచెస్ తోటి వెడల్పుతో పీస్ కట్ చేయాలి. వీటికైతే చిన్న చిన్న క్రాస్ ముక్కలను అయితే ఈ విధంగా అతుక్కుంటే సరిపోతుంది. అలాగే మీకు ఈ ముక్కల్ని అతుకున్నాక కూడా మీకు కొలత ఎలా వస్తుందో చెప్తానండి. మనకి ఇది కొచ్చుల కోసమే కాబట్టి మనకి కొచ్చులు మాత్రమే తగ్గింది. కొచ్చుల కోసం 2 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. చూసారు కదా, మార్కింగ్ చేసుకుని ఒక లైన్ కొట్టేసుకున్నామంటే మీకు హ్యాండ్స్కి ఎంత చిన్న అతుకులు పడ్డాయో మీకు బాగా తెలుస్తుంది. ఇవి కూడా మనకి కొచ్చుల్లోనే పోతాయి. చూసారు కదా, ఇంత చిన్నవి పడ్డాయండి. అలాగే మనం ముందు వేసుకున్న మడతకైతే మనకి లూజ్ మార్కింగ్ కంట లోపల దాకా కూడా అతుకు వచ్చేస్తుంది. దానివల్ల మనకి హ్యాండ్ వేసుకున్న తర్వాత అతుకు కనపడుతుందండి. చూసారు కదా, ఇదైతే మనకి కొచ్చుల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకని మీరు సాదా బ్లౌజ్కి అయితే ఈ విధంగా మడత వేసుకుని కట్ చేసుకోండి. సాదా బ్లౌజ్ కన్నా లైనింగ్ బ్లౌజ్లో బ్లౌజ్ పీస్కైనా సరే ఈ విధంగా వేసుకోండి. మనకి ముందు వేసిన మడత అయితే మీకు లైనింగ్కి మాత్రమే బాగా సూట్ అవుతుందన్నమాట. అలాగే నేను ఈ పీసుల్ని కొంచెం కావాల్సిన దానికంటే కొంచెం వెడల్పు ఎక్కువ ఎందుకు కట్ చేసుకున్నానంటే మనకి ఈ పీసుల్ని అతుక్కోవడానికి ఈ విధంగా పావించు క్లాత్ తగ్గుతుంది కాబట్టి మనకు ఒక 1 ఇంచ్ దాకా ఎగస్ట్రాగా తీసుకోవాలన్నమాట. 1 ఇంచ్ ఎగస్ట్రా ఇక్కడ కుట్టుల్లోకి సరిపోతుంది.